బావా, తన మాటలు నమ్మొద్దు. తను సెంటిమెంట్తో నిన్ను కన్విన్స్ చేయాలని చూస్తోంది. వద్దు బాలు, నువ్వు కన్విన్స్ కావద్దు. కానీ ఒక్కసారి ఆలోచించు. ఆస్తి కోసమే నేను వచ్చుంటే మన కంపెనీకి నేను ఎండీ అవుతాను, కానీ నిన్నెందుకు చేస్తాను? ఒక్కసారి ఆలోచించు. నేను ప్లాన్ చేసి ఈ చందుని తెచ్చి అమూల్యతో పెళ్లి చేస్తుంటే అంత డబ్బు అతనికి ఎందుకు ఇవ్వమంటాను? చివరికి సిమెంట్ ఫ్యాక్టరీ కూడా రాసి చేద్దామన్నానే. నిజంగా ఈ చందు నా మనిషి అయితే నోరెత్తకుండా చేసేదాన్ని, కానీ ఆస్తి ఎందుకు ఇవ్వమంటాను చెప్పు? ఇలా నా మీదనే చాడీలు చెప్పేదాకా నేను ఎందుకు తెచ్చుకుంటాను? నిజంగా ఇతను నా మనిషి అయితే నా గురించి ఇలా చెడుగా చెప్తాడా? ఒక్కసారి ఆలోచించు బాలు. బావా, తన మాటలేవి నమ్మకం. నాకు డబ్బులు ఇచ్చినట్టు నటించి అంతా తనే లాక్కుంది. అవునా? ఏది? ఒకే ఒక్క ఆధారం చూపించు. అమూల్య ప్రేమించి పెళ్లి చేసుకుందన్న ఒకే ఒక్క కారణంతో నువ్వు నీ కుటుంబం మంచివాళ్ళు కాదని తెలిసినా మీకెంతో సాయం చేశాం. కానీ చివరికి మీరంతా కలిసి నా భర్తకి నా మీదే చాడీలు చెప్తారా? బాలు, నువ్వు నా దృష్టిలో హీరోవి. నిన్ను హీరోలా నిలబెట్టాలని నేను కొన్ని పనులు చేశాను. అవి తప్పనిపిస్తే నాకే శిక్ష వేసినా సరే నేను సంతోషంగా భరిస్తాను. శిక్ష వేయడానికి అసలు నువ్వు తప్పు చేస్తేనే కదా శశి. ఏం చేసినా నువ్వు నా కోసమే చేసావు కదా. బావా, నువ్వు తన మాయలో పడిపోయావు బావా. అసలు ఈ శశి నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. నువ్వు నిజంగా నిజాయితీపరుడు అయితే ఈ విషయం ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్పాలి కదా. నీకు డబ్బులు రావడం లేదని నా భార్య గురించే చాడీలు చెప్తున్నావా నువ్వు? చీరేస్తాన్రా. అది కాదు బావా, నేను రేయ్, నోరు మూసుకుని పోరా బయటికి. ఇంకొక నిమిషం నువ్వు ఇక్కడున్నావంటే నేను ఊరుకోను. జాగ్రత్త, ఓరా ఇక్కడి నుంచి. ఒరే చందు, పాముని పెంచే రోజే దాని విషయానికి విరుగుడు దగ్గర పెట్టుకోవాలరా. నిన్ను నమ్మిన రోజే నాకు తెలుసు నమ్మక ద్రోహం చేస్తావు అని. అందుకే నా ప్లాన్స్ నేను రెడీగా పెట్టుకున్నాను. పూర్ ఫెలో. శశి, వాడి మాటలు నువ్వేం పట్టించుకోవద్దు. నువ్వు నా కోసం ఎంత కష్టపడ్డావో నేను అర్థం చేసుకోగలను. అసలు ఇంట్లో నా గురించి సిన్సియర్గా ఆలోచించేది నువ్వు ఒక్కదానివే. శశి, ఐ లవ్ యూ శశి, ఐ లవ్ యూ. నాకు తెలుసు బాలు, నిన్నెలా ట్రాక్లో పెట్టాలో, నిన్ను అడ్డం పెట్టుకొని ఎంత డ్రామా ఆడాలో అంత ఆడిస్తాను. ఈ జన్మలో నువ్వు నన్ను అనుమానించలేవు. జీవితం అంతా నేనేం చెప్తే అది చేస్తా. బొట్టి బిల్ల ఏమైంది? ఇక్కడే పెట్టానే. ఏమండి, నా బొట్టు బిల్ల చూసారా? ఏంటది? బొట్టు బిల్ల అండి. బొట్టు బిళ్ళ? నాకేం తెలుసు? అయినా నన్ను అడుగుతావేంటి? మామూలుగా అద్దానికి పెడతానండి, కానీ కనిపించట్లేదు. అద్దానికి కాకపోతే ఎక్కడో ఉంటుంది. అది కాకపోతే ఇంకోటి తీసి పెట్టుకోవచ్చు కదా. అయిపోయాయండి, షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి.
ఏమండి మీ దగ్గరే ఉంది. నా దగ్గర ఎందుకు ఉంటుంది? ఉందండి, సరిగ్గా చూసుకోండి. ఏంటి సీత నువ్వు? ఆట పట్టించడానికి కూడా సమయం సందర్భం ఉండాలి. అమ్మ దగ్గరికి వెళ్ళాలి, అటునుంచి అటు ఆఫీస్కి వెళ్ళాలి. నాకు చాలా పనులున్నాయి. ఉండు, నేను స్నానం చేసి వస్తాను. అయ్యయ్యో ఆగండి, నిజంగా మీ దగ్గరే ఉంది. చూపించు. ఉండండి చూపిస్తాను. ఇదిగోండి. అరే, ఇక్కడెలా అతుక్కుంది? ఎలా అతుక్కుందో కూడా నేనే చెప్పాలా? చెప్తేనే కదా అయ్యో వదలండి. రాత్రి నా మెడ వంపులో తలబెట్టి ఏం చేసావు చెప్పు? మీ మెడవంపుల్లో తల పెడితే మీరేం చేశారు అది చెప్పండి. ఏమో, నాకేం తెలుసు? అయితే నాకు తెలీదు. నీకేం తెలియకుండానే బొట్టు బిళ్ళ ఇక్కడ అతుక్కుందా? దానికి ఇష్టమేమో. ఓ అవును, చాలా ఇష్టం. అయ్యో టైం అవుతుందండి. అత్తమ్మ దగ్గరికి వెళ్ళాలి, చీర పెట్టాలి, ఆ తర్వాత మీరు ఆఫీస్కి వెళ్ళాలి. అబ్బో బోలెడంత పనుంది. నా డైలాగులు నాకే అప్పచెప్తున్నావా? మీలో సగం కదా. సగం కాదు, పూర్తిగా నువ్వే. అమ్మగారు, ఒకటి పానకంలో పుడక. అందుకే దేనికైనా వేళాపాలా ఉండాలి అన్నారు. తొందరగా రెడీ అవ్వండి, మనం వెళ్ళాలి. చూద్దాం ఎవరు తొందరగా రెడీ అవుతారో. అమ్మగారు, ఏంటి రత్తాలు? ఏమండో సీతాదేవి గారు, టైం అవుతుందండి, తొందరగా రండి. రతాలు సీతా, వస్తున్నానండి. రతాలు, ఇంట్లో అందరికీ సరిపోయేలా పిండి వంటలన్నీ పెట్టేశావా? తమరు చీర పెట్టడానికి వెళుతున్నారా, లేకపోతే పిండి వంటలు ఇవ్వడానికి వెళుతున్నారా? రతాలు, మరేటికమ్మా ఇవన్నీ? బాలుబాబు గారు, శశిరేఖమ్మ మీరు పెట్టినవన్నీ తినేసి మళ్ళీ మీ మీదే నోరు పారేసుకుంటారు. అట్టంటోళ్ళకి ఇవన్నీ ఇవ్వటం అవసరమా అమ్మా? వాళ్ళేదో అంటారని అత్తమ్మకి, మావయ్యకి, తాతయ్య గారికి పిండి వంటలు తీసుకెళ్లకుండా ఉంటామా ఏంటి? అది కాదమ్మా. నువ్వు నేను బయటకొచ్చేశాక పాపం వాళ్ళకి ఇవన్నీ చేసి పెట్టేవాళ్ళు ఎవరున్నారు రత్తాలు? ముఖ్యంగా తాతయ్య గారికి ఇలాంటివి చాలా ఇష్టం. ఆయన కోసమైనా మనం తీసుకుని వెళ్లాల్సిందే. త్వరగా సర్దు. సీత, ఇంకా ఎంతసేపు? ఇదిగో అయిపోయిందండి. సీత, మనం వెళ్తుంది కారులో కాదు, సైకిల్ మీద. ఇవన్నీ తీసుకొని వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది సీత. అవునా? అయితే ఒక పని చేయండి. ఏం చేయాలి? ఇవి పట్టుకుని మీరు వెనకాల కూర్చోండి, సైకిల్ నేను తొక్కుతాను. నీకు నవ్వెందుకు వస్తుంది రతాలు? లేకపోతే ఏటి బాబు, కుర్రాళ్ళయ్యుండి 2 సంచులట్టుకుని సైకిల్ తొక్కడానికి అంతలా గింజుకుంటున్నారేటి? ఆడమనిషి ఆ అమ్మ తొక్కుతానంటుంది, మీకేటైనది బాబు? నా పరువు తీసించాలు, పద. ఇటు. సీత, ఏం ఆలోచిస్తున్నావు? రా, ఎక్కు. మీరు జాగ్రత్తగా తీసుకెళ్తారు కదా? యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. చూడు, నిన్ను ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తాను. సరే. వీళ్ళొస్తున్నారని రాణమ్మగారికి ఓ మాట చెప్తే మంచిది. లేదంటే ఆ అమ్మ బయటికి గాని పోతాదో ఏటో. హలో అమ్మగారు, నేను రత్తాల్ని మాట్లాడుతున్నాను. ఏంటి రత్తాలు?
బావున్నావా? సీతారాములతో పాటు నువ్వు కూడా అక్కడే ఉన్నావంట కదా? అవునమ్మా. పోనీలే, నువ్వైనా సంతోషంగా ఉంటే అంతే చాలు. అమ్మగారు, సీతమ్మ గారు, పెద్దబాబు గారు మీ ఇంటికే వస్తున్నారమ్మా. అవునా? అవునమ్మగారు, ఇప్పుడే బయలుదేరినారు. తమరు మళ్ళీ బయటికెళ్తారేమోనని ఫోన్ చేస్తున్నానండి. చాలా సంతోషం రత్తాలు. నేనుంటానండి. అలాగే. ఏమండి, మనం ఎక్కడికి వెళ్ళినా ఇలాగే సైకిల్ మీద వెళ్దామండి. సైకిల్ మీద ఎందుకు? తొందరలోనే బైక్ కొందాం, ఆ తర్వాత చక్కగా కారు కొందాం. అవన్నీ వద్దులేండి, సైకిలే బాగుంటుంది. ఎందుకు? ఎందుకో చెప్పనా? ఆ, సైకిల్ మీద అయితే భార్య భర్తకి ముందు కూర్చుని ఇలా గుండెకి దగ్గరగా ఉంటుంది. అదే బైక్ అయితే భార్య భర్తకి వెనకాలకి వెళ్ళిపోతుంది. అది కారు అనుకోండి, ఎవరికి వాళ్ళుగా విడివిడిగా కూర్చోవాల్సి వస్తుంది. హోదా పెరిగే కొద్దీ భార్యాభర్తల మధ్య దూరం కూడా పెరిగిపోతూ ఉంటుందండి. మనం ఇలాగే దగ్గరగా కలిసి ఉండాలి అంటే ఇలా సైకిల్ మీదే వెళ్ళాలి. ఆ, సీత, ఒక చిన్న చేంజ్. ఏంటండి? వచ్చేటప్పుడు నేను ముందు కూర్చుంటాను, నువ్వు తొక్కు. అప్పుడు నేను నీకిలా గుండెలకి దగ్గర. మిమ్మల్ని ఏమండి? ఏమండి? ఏంట్రాణి? ఏమండి, రాము సీత ఇద్దరు ఇంటికొస్తున్నారంటండి. అవునా? అవునండి, ఇప్పుడే రత్తాలు ఫోన్ చేసి చెప్పింది. ఆ రోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడొస్తున్నారండి. నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. నీకు సంతోషంగా ఉంది, కానీ నాకు భయంగా ఉంది. భయమా? ఎందుకండి? భయం కాకపోతే ఇంకేంట్రాణి? వాళ్ళు రావడం ఆనందంగా ఉన్నా ఇంట్లో శశి, బాలు ఉన్నారు. సీతని, రామ్ని చూడగానే వీళ్ళకి ఏం కోపాలొస్తాయో, ఏం గొడవలు జరుగుతాయో అని నాకైతే అనుమానంగానే ఉంది. మీరన్నది కూడా నిజమేనండి. వాళ్ళని చూస్తేనే శశికి బాలుకి పడటం లేదు. పాపం వాళ్ళు మనల్ని చూడాలని ఎంతో ప్రేమగా వస్తే వాళ్ళని అవమానించి పంపినట్టవుతుందేమోనండి. అందుకే చెప్తున్నాను రాణి, ఒకసారి రామ్, సీత వస్తున్న విషయం బాలుకి, శశికి చెప్పడం మంచిదేమో. అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి అంటున్నారా? అదే అనుకో. హ, ఏం కర్మ పట్టిందండి మనకి? మన ఇంటికి మన పిల్లలు రావడానికి కూడా మనం పర్మిషన్ తీసుకోవాలంటారా? పరిస్థితులు బాగోలేనప్పుడు తప్పదు రాణి. వాళ్ళు మన ఇంటికొచ్చాక అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారని గొడవ పడే బదులు ముందే రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి ఆపడం మంచిది కదా. అసలు ఏంటండి ఇది? ఈ ఇంట్లో మన స్థానం ఏంటి? ఈ ఇంటికి పెద్దలం మనమా వాళ్ళా? ఎవరు చెప్పింది ఎవరు వినాలి? రాణి, పెద్దరికం అనేది పెత్తనం చేతులు మారనంత వరకు మాత్రమే. ఒకసారి అధికారం అవతలి వాళ్లకు వెళ్ళాక మనం ప్రేక్షకులం, అంతే. నిండు సభలో అరాచకం జరుగుతుంటే కళ్లతో చూసి కూడా భీష్మ, ద్రోణాచార్యులు దాన్ని ఆపలేకపోయారు. మరి వాళ్ల పెద్దరికం ఏమైంది? అధికారం ముందు తలవంచాల్సి వచ్చింది కదా. ఇప్పుడు మనము అంతే రాణి. పెత్తనం బాలు చేతికి వెళ్ళింది కదా, మనం శాసించే స్థాయిని పోగొట్టుకున్నాం. గొడవలు జరగొద్దు అంటే వాళ్లతో ఒక మాట చెప్పడం మంచిది. శశి, నువ్వు త్వరగా రెడీ అవ్వాలి, బోర్డ్ మీటింగ్ ఉంది. రెడీ బాలు, 5 minutes. అబ్బా, 5 minutes అని చెప్పి ఇప్పటికే ½ an hour చేసావు. అవతలందరూ వెయిట్ చేస్తుంటారు. వెయిట్ చేస్తే చేస్తారు,
ఏ ఆ మాత్రం వెయిట్ చేయలేరా? బాలు, ఏంటమ్మా? అది నీకొక విషయం చెప్పాలిరా. ఏంటో చెప్పమ్మా. రాము సీత ఇద్దరు ఈరోజు ఇంటికొస్తున్నారంట. ఎందుకు వస్తున్నారు? ఎందుకేంట్రా, వాళ్ళు ఈ ఇంటి మనుషులే కదా. కాదు, ఈ ఇంటి మనుషులు కానే కాదు. వాళ్ళకి మనకు ఎటువంటి సంబంధం లేదు. బాలు, ఆ మాట అన్నది ఆ రామ్. నీకు గుర్తులేదేమో గాని నాకు మాత్రం బాగానే గుర్తుంది. అయినా వాళ్ళకి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? నా కోసం వస్తున్నారా, నన్ను చూడ్డానికి వస్తున్నారు. వీల్లేదు. వాళ్ళు ఈ ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. అలాగంటే ఎలాగరా? నాకు నువ్వెంతో, వాడు అంతే. ఆ మాటకొస్తే నీకంటే ఎక్కువ రోజులు వాడు నా దగ్గర పెరిగాడు. నేను వాణ్ణి కనకపోయినా సరే వాడు నా కొడుకు. నన్ను చూసి వెళ్ళడం కూడా తప్పేనా? వాడేమీ ఆస్తులు అడగటం లేదు, ఈ ఇంటి వారసత్వం అడగటం లేదు. ఇంకేంట్రా నీ బాధ? నువ్వెన్నైనా చెప్పమ్మా, వాడిక్కడికి రావద్దు అంతే. బాలు, కూల్ డౌన్. ఎందుకు అంత ఆవేశపడుతున్నావు? అది కాదు శశి, వాళ్ళు వస్తే రాని. ఏ ఎందుకు రాకూడదు చెప్పు? అత్తయ్య గారు చెప్తున్నారు కదా, ఆ రామ్ని కనకపోయినా నీకంటే ఎక్కువగా అత్తయ్య దగ్గరే పెరిగారని. ఆ మమకారం ఎక్కడికి వెళ్తుంది? ఏదో అత్తయ్య గారిని చూసుకోవాలనిపించిందేమో వస్తున్నారు. రానివ్వు, అందులో తప్పే ఉంది. అత్తయ్య, వాళ్ళని రమ్మని చెప్పండి. మేము కూడా ఇంట్లోనే ఉంటాం. మనం ఇంట్లో ఉంటే మరి బోర్డు మీటింగ్ పోస్ట్పోన్ చేద్దాం బాలు. పాపం వాళ్ళు మన కోసం ఇంటికొస్తుంటే మనం లేకపోతే ఎలా చెప్పు? అత్తయ్య గారు, మీరెళ్ళి వాళ్ళని రమ్మని చెప్పండి. అలాగేనమ్మా. అసలు ఈ శశి నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. శశిరేఖ, నన్ను అడ్డు పెట్టుకొని నీకు కావలసినవన్నీ జరిపించుకున్నావు. నీ లైఫ్ సెటిల్ కాగానే నన్ను నీ మొగుడి చేత కొట్టిస్తావా? చెప్తాను. నీకు ఎలా గుణపాఠం నేర్పించాలో నాకు చాలా బాగా తెలుసు. అమూల్య, ఏంటండి? ఏం చేస్తున్నావు? అత్తయ్య గారు గారెలకి పిండి రుబ్బమన్నారు. మిక్సీ గ్రైండర్ వాడొద్దు అన్నారు. అందుకే పిండి రుబ్బడానికి వెళ్తున్నానండి. సరే, ఆ పని పక్కన పెట్టేసి వెంటనే బయలుదేరు. ఎక్కడికండి? నీ చిన్నన్నయ్యని కలుద్దాం, పద. చిన్నన్నైనా? ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? అది కాదండి, మొన్నేమో మా అమ్మా నాన్నల్ని కలుద్దామని తీసుకుని వెళ్లారు. ఈరోజు చిన్నన్నయ్యని కలుద్దాం అంటున్నారు. అవును, నీకు మీ వాళ్ళని కలిసి మాట్లాడడం ఇష్టం ఉందా లేదా? ఇష్టమేనండి, కానీ చూడు, నాకు మూడ్ వచ్చినప్పుడే ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉంటాను. నా మూడ్ మారిపోయేలోపు నువ్వు రెడీ అయ్యిరా, వెళ్ళు. అలాగేనండి, ఇప్పుడే వస్తాను. మరి గారెల పిండి? అమ్మతో నేను చెప్తానులే, నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరా, వెళ్ళు. అలాగేనండి. వస్తే శశి, తెలివితేటలు నీ ఒక్కదానికే కాదే, నాకు ఉన్నాయి. ఆ బాలుగాడు ఎర్రిపప్ప కాబట్టి నీ మాటలకు పడిపోయి నన్ను కొట్టాడు. కాని ఇప్పుడు అస్సలు బాంబుని రెడీ చేస్తున్నా. ఆ ఆదిత్యగాడు ఆటం బాంబు లాంటివాడు. వాడికి వత్తి వెలిగించి నీ వద్దకే పంపిస్తాను. వాడిని బయటకు పంపించింది నువ్వేనని బోలెడంత కోపంలో ఉన్నాడు. నువ్వే డబ్బులిచ్చి అమూల్య మెడలో నా చేత తాళి కట్టించావని తెలిస్తే అప్పుడుంటుంది నీకు. ఏమండి, వెళ్దామా? పద.
ఏమండి, ఎంతకాలం అయిందండి ఇంటిని చూసి. ఈ ఇంటికి మనకి ఉన్న అనుబంధం ఎంత గొప్పదో కదండి. అవును సీత, స్వర్గం అనేది ఎలా ఉంటుందో అందరూ ఊహించి చెప్పడమే కానీ అది ఎలా ఉంటుందో తెలీదు. కానీ నాకు మాత్రం ఈ ఇల్లే స్వర్గం. హ, ఎందుకంటే ఈ ఇంట్లోనే నాకు అమ్మా నాన్నలు దొరికారు. అనురాగం అంటే ఏంటో, ఆత్మీయతలంటే ఎలా ఉంటాయో పరిచయం చేసింది ఈ ఇల్లే. అనాథనైన నన్ను హక్కున చేర్చుకుంది ఈ ఇల్లే. నాకు గొప్ప జీవితాన్ని అందించింది ఈ అయోధ్య నిలయం. సీత, అర్చుడు. మీ అన్నయ్యకి ఒక నిజం చెప్పి రావాలి. నిజమా? మన పెళ్లి జరగటానికి అసలు కారణం మీ శశి వదినే అన్న నిజం. అన్నయ్య, నీతో ఒక విషయం చెప్పాలి. నా పెళ్లి జరగడానికి కారణం ఎవరో తెలుసా? శశి వదిన. చందు ఎవరో కాదు, శశి అరేంజ్ చేసిన మనిషి.